ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్. గుజరాత్ లోని జామ్ నగర్ లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ 3 గిగావాట్స్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటయ్యే అవకాశం. దేశంలో ప్రతి ఒక్కరికి ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్న ముఖేష్. టెక్నాలజీ రంగంలో భారత్ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా దేశీయ దిగ్గజ సంస్థలు తమ వంతుగా పలు రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించే దిశగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అడుగులు వేస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఈ భారీ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం అధునాతన ఏఐ చిప్లను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ 3 గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని భావిస్తున్నారు. మన దేశంలో ఏఐ కంప్యూటింగ్ మౌలిక వసతులతో పాటు ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుపై గత ఏడాది అక్టోబర్లో రిలయన్స్, ఎన్విడియా చర్చలు జరిపాయి. ఆ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, భారత్ లో ప్రతి ఒక్కరికి ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. మంచు తుఫాన్తో దక్షిణ అమెరికా గజగజలాడుతోంది. ఇంత పెద్ద ఎత్తున మంచు తుఫాన్ రావడం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. వేల విమానాలు రద్దయ్యాయి. హైవేలపై కార్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుఫాన్ వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు జామయ్యాయి. స్కూళ్లను మూసివేశారు. మిస్సూరీ, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, అర్కాన్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. టెక్సాస్, లూసియానా, మిస్సిసిప్పి, అలబామా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో 10 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. అమెరికా ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టేసి ఎంచక్కా ఫ్లైట్ ఎక్కి ఏదో వారానికి 3-4 గంటలు కాలేజీకి వెళుతూ మిగతా టైం అంతా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఇండియాలో చేసిన అప్పులను తీర్చేస్తూ ఓ 4 ఏళ్లు కష్టపడితే జీవితం సెటిల్ అయిపోయింది. ఇది ఇప్పటి వరకు అమెరికా వెళుతున్న తెలుగు స్టూడెంట్స్ ఆలోచన. కొన్నేళ్లుగా ఇదే తరహాతో లక్షల మంది స్టూడెంట్స్ ఇలా వెళ్లి అమెరికాలో అలా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు సీన్ రివర్స్. అమెరికా వెళ్లిన తెలుగు స్టూడెంట్స్ పై ట్రంప్ ఎఫెక్ట్ పడింది. ఇన్నాళ్లు అమెరికా నుంచి ఎంతో కొంత ఇండియాలోని ఇళ్లకు డబ్బులు పంపించిన స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటి నుంచే ఎంతో కొంత పంపించండి అనే వరకు వచ్చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూల్స్ కఠినంగా అమలు చేయటమే కాదు, ఇల్లీగల్ గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంలో పడింది. బంగారం ఒక విలువైన లోహం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏ సీజన్లో అయినా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారులతో షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. బంగారం అనేది పెట్టుబడులలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయాల్లో విశ్వసనీయమైన విలువ నిల్వగా పనిచేస్తుంది. అందుకే ప్రతి దేశం బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. అవసరమైతే వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయి. అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాను తాజాగా వివిధ సంస్థలు ప్రకటించాయి. వాటి ఆధారంగా టాప్ 10 దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం అమెరికా. దీని వద్ద 8133.46 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇది మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. భారత్ వద్ద 822.09 టన్నుల బంగారం నిల్వ ఉంది. బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాలలో బంగారం కొనడం ఇక్కడ ఒక ఆనవాయితీ. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాలు కూడా భారీగా బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ఇవి ఆర్థికంగా బలమైన దేశాలు. దేశాలు బంగారం నిల్వలను ఎందుకు ఉంచుకుంటాయి అంటే, బంగారం నిల్వలు ఒక దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో విశ్వసనీయమైన విలువ గల స్టోర్గా పనిచేస్తాయి. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి. ఆర్థిక సంక్షోభ సమయాల్లో బంగారం విలువ పెరుగుతుంది. కాబట్టి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి బంగారం నిల్వలను ఉపయోగిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయి. ఒక దేశం ఎక్కువ బంగారం నిల్వలను కలిగి ఉంటే ఆ దేశ కరెన్సీ విలువ పెరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా బంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని దేశాలు బంగారాన్ని చెల్లింపు సాధనంగా కూడా ఉపయోగిస్తాయి.